అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నా ఇప్పటిదాకా 7 విద్యా సంస్థల కోసం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేదంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. గతంలో నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్ర చేస్తూ 7 విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తాం, 7 విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తాం, అదేవిధంగా 7 విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదు. అందులో భాగంగానే గతంలో వైసీపీ ప్రభుత్వం 7 విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేసే సందర్భంలో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఎస్ఎస్బిఎన్ కళాశాలకు వచ్చినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజు ఎస్ఎస్బిఎన్ కళాశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడుతూ ఏదైతే 7 విద్యా సంస్థల పరిరక్షణ కోసం నేను అధికారంలోకి వస్తే పనిచేస్తాను, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తాను, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తాను, పాఠ్య పుస్తకాలు ఇస్తాను అనేక హామీలు ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు అధికారంలోకి వచ్చి విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ ఇప్పటిదాకా 7 విద్యా సంస్థల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 7 జూనియర్ కళాశాల మధ్యాహ్నం భోజనం పెట్టాలా, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలా, దాంతోపాటు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకైతే మధ్యాహ్న భోజనాలు ఉండవు, తర్వాత మనకి బుక్స్ ఫ్రీగా ఇస్తామని ఎవరైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన మాకు ఇంతకుముందు మా ప్రభుత్వం వస్తే మేము అన్ని పిల్లలకి సమకూరుస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఆ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతుంది, కానీ ఎటువంటి మధ్యాహ్న భోజనాలు కావచ్చు, బుక్స్ ఇవి ఇంకా టెక్స్ట్ బుక్స్, నోట్సెస్ ఇవన్నీ ఇస్తామన్నారు, కానీ మాకు ఇంకా ఏంటివి ప్రొవైడ్ కాలేదు. ఇక్కడ ప్రతి ఒక్క ఎయిడెడ్ కాలేజ్ కావచ్చు, కొన్ని బయట గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఎయిడెడ్ కాలేజ్ని ఎందుకు వేరుగా చూస్తున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు. ఒక్కొక్క పుస్తకం 40-50 రూపాయలు పెట్టి కొనడం అంటే అది అంటే మాటల్లో చెప్పడం కాదు, కష్టపడే సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ మనకి ఇక్కడ మేము ఇస్తాము అని మాట ఇచ్చి కూడా మనకి ఇక్కడ ఏమీ జరగకపోవడం చాలా దుర్ఘటనమే. మనం ఇప్పుడు అందరు విద్యార్థుల తరపున మాకు ఇలాంటివి ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో ఏంటివి రావాలని మనస్ఫూర్తిగా అందరినీ అడుగుతున్నాము. సంవత్సరం అయినప్పటికీ కూడా మన ప్రభుత్వం ఈయన నారా చంద్రబాబు నాయుడు, సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ చెప్తున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను అన్నీ చేస్తాను, అన్నీ సమకూరుస్తానని మాట ఇచ్చినారు. కానీ ఆయన సంవత్సర కాలం గడుస్తున్న కొద్దీ ఆయన ఎటువంటివి మాకు ప్రొవైడ్ చేయడం జరగలేదు. పోనీ బుక్స్ అవన్నీ వదిలిపెట్టిన అమ్మఒడిలో సగానికి సగం మంది ఎయిడెడ్ కాలేజ్ పిల్లలకు పడడం లేదు, స్కూల్ పిల్లలకి ఎవరికి పడడం అనేది జరగలేదు. ఆయన మాకు ఇక్కడ బుక్స్ ఒకటి కొనాలి అంటే మేము ఇక్కడ అందరూ ఎవరు రెడ్డీస్ వాళ్ళు ఎవరు లేరు, అంతా ఎస్సీ ఎస్టీ పిల్లలు మేమందరూ. కానీ మాకు ఈ బుక్స్ అన్నీ రావాలని ఎస్ఎఫ్ఐ మొత్తం స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ వారందరి తరపున నేను మనవి చేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.